బిర్యానీ అన్నం ఇట్లా తీసుకోవాలా, ఇట్లా దానిలో ఇంత గ్రేవీ వేసుకోవాలా, కొంచెం పెరుగు పులుసు వేసుకోవాలా, దీనికి ఓ చిన్న చికెన్ ముక్క కలపాలా. అంతేకాదు గుడ్డు నోట్లో పెట్టుకున్నావు అంటేనా ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో. మరింత ఆకలి ఉన్నప్పుడు ఎందుకు పాప ఇదంతా? నా ఆకలి తెలిసిన వాడివి ఇంత చిన్న చిన్న ముద్దలా పెట్టేది. ఇలా ఇవ్వు. అసలే ఆకలితో చచ్చిపోతుంటే డైలాగులు చెప్తున్నా, డైలాగులు. నా గుండె గది నిండా ఏంది పాప నువ్వు కూడా? నా మీద ఎందుకు అంత కోపం? మరి వనవాసం మీరేమో మీకేం ఉన్నా సరే మీ అత్తయ్య గారితో చెప్పుకుంటారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన నేను మాత్రం పరాయిదన్నా? అట్టంతా ఏం లేదు పాప. నేను పోయేసి రోడ్ల మీద పని చేస్తున్నానంటే నువ్వేమన్నా బాధపడతావేమోనని చెప్పలేదు, లేదంటే నీకు చెప్పకుండా ఎట్టా ఉంటాను. అవును, మరి అక్కడికి నేనేదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి రోడ్ల మీద పని చేస్తా ఉంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నేను బతికేది అదే రోడ్ల మీద, అదే రోడ్ల మీద ఆటో తోలుకునేగా. ఈ లాజిక్ నేను ఆలోచించలేదు పాప. ఇదిగో నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా దగ్గర ఎప్పుడైనా ఏదైనా దాచిపెట్టావా? దాచిపెట్టినానంటే ఏమవుతుందో తెలుస్తూనే ఉండదు కదా. పస్తులుంటావు, బతులు అడుకోవాలి, ప్రతిసారి కుదురుద్దా ఏమి? కామెడీ కాదు, సీరియస్గా చెప్తున్నాను. ఇదిగో నా ప్రాణమం. నాకు తెలియని విషయం ఇంకేదైనా ఉందని తెలిస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. చూడు, నాయన ముందర నువ్వేం మాట్లాడమాక. మాట్లాడినావంటే నా మీదొట్టే. మీ ఇద్దరిలో యాక్సిడెంట్ చేసింది ఎవరు? అది నేనే చేసినాను. ఏంటి ఆలోచిస్తున్నావు? కొంపదీసి నా దగ్గర ఇంకేమైనా దాచిపెట్టావా? చెప్పు. నాకు తెలియని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ఏంటవి? చెప్పు, ఏం దాచిపెట్టావు? దాచిపెట్టడానికి ఏముండదు. ప్రేమించడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా. బాబా బాబు బాబు, ఆటో కావాలి బాబు, త్వరగా వస్తారా? ఇప్పుడు ఆడొస్తుంది, ఇప్పుడు కుదరదమ్మా. ఇంకో ఆటో చూసుకోండి మీరు. లేదు బాబు, మా అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారంట. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి బాబు, త్వరగా రండి బాబు. అమ్మా, నేను కాదమ్మా డ్రైవరు, ఆ పాప. ఇప్పటిదాకా ఆటో తోలు వచ్చి ఉండదు, ఇవాళ ఇప్పుడు కుదరదులే. వేరే ఏదైనా ఆటో చూసుకోండి అమ్మా.
బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు. నా కొడుకు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నాడో ఏంటో, త్వరగా వెళ్ళాలి బాబు. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా, నా కోసం రామ్మా. సరే, ఆవిడ అంత కంగారు పడుతున్నారు కదా, నేను వెళ్ళొస్తానులే. ఆ, ఇంత రాత్రిపూట నేను ఇంట్లో ఉండి నిన్ను ఒంటరి గట్ట పంపిస్తాను. పద, నేను వస్తా. ఉండు. పిన్ని, బిర్యానీ చాలా బాగుంది. నాకు తెలుసు మా వాడి టాలెంట్.